వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ నిర్లక్ష్యానికి నిలబెత్తున్న దశగా నిలుస్తోంది. అధికారులు రాక, సిబ్బంది లేక కార్యాలయం వెలవెలబోతోంది. విధులు మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగుల నిర్వాకంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల అభివృద్ధి కోసం 1986లో ఏర్పాటైన ఈ సంస్థలో ఇప్పుడు నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. కార్యాలయంలో ఖాళీ కుర్చీలు తప్ప అధికారులు, సిబ్బంది ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు. ఖాళీ కుర్చీల దర్శనం ఒక్కరోజు అనుకుంటే పొరపాటే. రోజు ఇదే పరిస్థితి. విధులకు డుమ్మా కొట్టి సంస్థను గాలికొదిలేశారు ఐటీడీఏ ఉద్యోగులు. ఒకరిద్దరు ఉద్యోగులు వచ్చినా అధికారులు ఉండరు కాబట్టి అక్కడ ఫైల్ కదలదు. దీంతో కార్యాలయం చుట్టూ తిరిగినా పని కాకపోవడంతో గిరిజనులు వెనుదిరుగుతున్నారు. కార్యాలయానికి చెందిన పై అధికారి పట్టించుకోకపోవడంతో అటు కింది స్థాయి ఉద్యోగులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఐటీడీఏలో పీఓతో సహా 106 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 38 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరు కూడా స్థానికంగా నివాసం ఉండకపోగా కార్యాలయానికి వచ్చి పనిచేసేదే తక్కువ. పీఓతో పాటు కింది స్థాయి ఉద్యోగులంతా జిల్లా కేంద్రంలోనే నివాసం ఉంటారు. అధికారులతో పాటు సిబ్బందికి సకల సౌకర్యాలతో క్వార్టర్స్ ఉన్నా ఏ ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న పాపాన పోలేదు. పీఓ కార్యాలయానికి వస్తే మొత్తం ఉద్యోగుల్లో సగం మంది వచ్చి ఓ గంటసేపు అలా కాలక్షేపం చేసి తిరిగి జిల్లా కేంద్రానికి పయనమవుతారు. పీఓ కార్యాలయానికి రాడని తెలిసిందో అటెండర్లు మినహా ఉద్యోగులంతా విధులకు డుమ్మా కొడతారు. ఉద్యోగుల నిర్వాహకంతో అటు వివిధ పనుల కోసం వచ్చే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు లేక నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా పని కావటం లేదని గిరిజనులు వాపోతున్నారు. 50 కిలోమీటర్ల నుంచి ఒక ఆదివాసీ గిరిజనులు కానీ తన యొక్క సమస్యని తెలపడానికి ఇక్కడికి ఏటునాగారంకి వస్తే ఇక్కడ పిఓ గారు ఒక సోమవారం వస్తారు. తర్వాత ఆ యొక్క ఈ మన మెమోరాండాలు కానీ లేక వాళ్ళ సమస్యలు కూడా ఇచ్చినప్పటికీ కూడా అవి పరిష్కారం కావట్లేదు. సోమవారం తప్పితే ఒక్క క్లర్క్ కూడా ఇక్కడ ఈ ఆఫీసులో ఉండడం లేదు. తర్వాత ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ సైతం నిర్వహించడం లేదంటే ఆఫీసర్, ఉద్యోగుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత 3 నెలల కిందట జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఐటీడీఏలో 3 రోజుల పాటు తిష్టవేసి అధికారులు, సిబ్బంది తీరు మార్చుకోవాలని హెచ్చరించిన వారిలో మార్పు రాలేదు. ఇప్పటికైనా ఐటీడీఏ పాలనను గాడిలో పెట్టి విధులకు డుమ్మా కొట్టే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.